నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఫైబ్రాయిడ్స్ లక్షణాలేంటి? ఏ వయసు వారికి ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఫైబ్రాయిడ్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ అండి. సో ముందుగా ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇవి ఒక రకమైన కంతులండి. ఇవి జనరల్లీ మనకి ఓన్లీ గర్భాశయంలోనే కనిపిస్తాయి. అండ్ ఇవి చాలా బినైన్ ట్యూమర్స్, అంటే లైక్ అంటే వీటిని ట్యూమర్స్ అంటాము. కానీ ట్యూమర్స్ అనగానే మనం భయపడాల్సిన అవసరం ఉండదు. బికాస్ దే ఆర్ నార్మల్ ట్యూమర్స్, అంటే నార్మల్గా బినైన్ ట్యూమర్స్ అంటాం వాటిని. సో ఒక 100 అంటే రేషియో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క విమెన్లో కామన్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి. వెనెవర్ జనరల్గా మనం ఏదైనా చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, ఎప్పుడో ఒక టైంలో మనకు అవి కనిపిస్తాయి. సో ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి కామన్ ట్యూమర్స్ అనమాట అవి. సో అవి ప్రతి ఒక్క ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అవి ప్రాబ్లమాటిక్ ఉంటాయి, కొంతమందికి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. సో అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనం డయాగ్నోస్ చేయగలుగుతామంటారు? ఎటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు అంటారు? జనరల్గా అందరిలో ఉంటాయని చెప్తున్నారు కదా. యా. సో ఈ ట్యూమర్స్ అనేవి, బినైన్ ట్యూమర్స్ అనే ఫైబ్రాయిడ్స్ అనేవి జనరలీ అన్ని ఏజ్ గ్రూప్స్లో కనిపిస్తాయి. జనరలీ వీ విల్ సీ, అంటే కామన్గా మనకు కనిపించేది 20 అబౌవ్ ఏజ్, 20 అబౌవ్ వాళ్ళకి. కామన్గా ఎక్కువగా కనిపించేది 20 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఎందుకంటే ఈ 20 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా హైగా ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఈస్ట్రోజన్ హార్మోన్తోనే ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఆ హార్మోన్ మూలంగా, బికాస్ ఆఫ్ దాట్ హార్మోన్, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం మూలంగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ బాగా పెరగడం, వాటితో సిమ్టమాటిక్ అవ్వడము, వాటితో ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనము ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి బిలో 20 ఇయర్స్ అండ్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా కనిపించవు. బికాజ్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా తక్కువ శాతంలో ఉంటుంది బాడీలో, కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కనిపించదు. ఓకే. సో అయితే మీరు ఇందాక ట్యూమర్స్ అనగానే ఫస్ట్ భయపడిపోతారు. సో ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అంటారు? అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటి? ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఇవి జనరలీ ఒకప్పుడు ఎర్లీ మ్యారేజ్ చేసేవాళ్ళు, అంటే 14 ఇయర్స్ 15 ఇయర్స్కే పెళ్ళి చేసేయడం, 15 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళకి డెలివరీస్ అవ్వడం. సో 2 ఎర్లీ మ్యారేజెస్ అండ్ 2 ఎర్లీ చైల్డ్ బర్త్, దిస్ విల్ ఆల్సో కాజ్. నెక్స్ట్ ఈస్ ఇంకోటి ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ, అంటే తొందరగా మెన్స్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం, లైక్ 9 ఇయర్స్ 10 ఇయర్స్కే మెన్స్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం. స్మోకింగ్, అంటే మన ఇండియాలో మనం ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్, విమెన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చూడము, బట్ ఇన్ వెస్టర్నైజ్డ్ కంట్రీస్ వీ విల్ సీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో దోస్ స్మోక్, ఎవరైతే స్మోక్ చేస్తారో, ఆల్కహాల్ ఎక్కువ కంటెంట్స్లో తీసుకుంటారో, వాళ్ళకి ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, చెప్పాను కదా నేను, ఎర్లీ ప్యూబర్టీ, ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ చైల్డ్ బర్త్, అండ్ ఎక్కువ 1 or 2 కిడ్స్ కాకుండా వీ విల్ సీ, అంటే కొన్ని కంట్రీస్లో ఈవెన్ ఎక్కువ చిల్డ్రన్, 8 మందిని 10 మందిని. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోన్ రిలేటెడ్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ద ఫైబ్రాయిడ్స్ ఆర్ జెనెటిక్ రిలేటెడ్. సో మన బాడీలో క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్లో ఎస్పెషలీ క్రోమోజోమ్ 4, 6, 8, 12 and 14 క్రోమోజోమ్స్లో ఏవన్నా అబరేషన్స్, అంటే వాటిలో ఎటువంటివైనా అబ్నార్మాలిటీస్, అంటే వాటిలో అబ్నార్మాలిటీస్ అయినప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 40 to 60% ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఆర్ జెనెటికలీ రిలేటెడ్. సో ఎనీ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇన్ ద బాడీ ఇన్ దిస్ క్రోమోజోమ్స్, ఎస్పెషలీ వాట్ ఎవర్ ఐ సెడ్ దోస్ క్రోమోజోమ్స్, ఆ క్రోమోజోమ్స్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్, చేంజెస్ కనిపించినా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్, అందుకే మనము చాలా మట్టుకు చూస్తాము, మదర్కి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, డాటర్కి ఫైబ్రాయిడ్స్ వస్తాయి, సో గ్రాండ్ మదర్కి కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో సమ్ ఆర్ జెనెటికలీ రిలేటెడ్. ఓకే. సో అంటే వీటి అంటే సివియారిటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? అంటే జెనెటికలీ రిలేటెడ్ అన్నారు కదా, ఆ విధంగా ఒకవేళ వస్తాయి? చాలా మందికి అలా బాడీలో ఉంటాయి ఫైబ్రాయిడ్స్, బట్ స్టిల్ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు బికాస్ ఆఫ్ ద సైజ్. ఇప్పుడు అండ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, అంటే గర్భసంచిలో పొరలు ఉంటాయి అనమాట, లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ సిరోజా అంటాం. సో జనరలీ బాగా సిమ్టమాటిక్ ఉండేవి మయోమెట్రియం అండ్ ఎండోమెట్రియంలో ఉండే ఫైబ్రాయిడ్స్. అండ్ ఎనీ ఫైబ్రాయిడ్ 5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ జనరలీ ఎటువంటి సిమ్టమ్స్ మనకి కనిపించవు. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్.
బట్ ఎప్పుడైనా మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు లేకపోతే జనరలీ వెన్ వీ గో ఫర్ ఎ చెకప్ ఆర్ ఎనీ అదర్ ఎంఆర్ఐఓ సిటీఓ ఏదైనా చేసినప్పుడు అవి కనిపిస్తాయి మనకి. సో అలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ లేని వాళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే అవి సైజ్ బాగా పెరుగుతాయి లైక్ మోర్ దెన్ 5 centimeters అండ్ దే ఆర్ అంటే సిమ్టమ్స్ జనరలీ ఎలా వస్తాయంటే దే విల్ హ్యావ్ హెవీ బ్లీడింగ్. అంటే నార్మల్ బ్లీడింగ్ కంటే కూడా హెవీ బ్లీడింగ్ అంటే దెన్ అగైన్ దాన్ని మేము గైనకాలజిస్ట్ వీ విల్ టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. లైక్ ఎవ్రీడే ఎంత 100 ml 200 ml కంటే ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది అంటే దెన్ వీ విల్ లేబుల్ దెమ్ యాజ్ లైక్ హెవీ బ్లీడింగ్ మెన్స్ట్రల్ టైంలో. సో అది అండ్ దే విల్ హ్యావ్ సివియర్ పెయిన్, అబ్నార్మల్ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ అండ్ సమ్టైమ్స్ మెన్స్ట్రేషన్ లేనప్పుడు కూడా వాళ్ళకి కంటిన్యూస్గా పెల్విక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ అండ్ దిస్ because of the size of the fibroids. If they are very large fibroids అంటే 5 centimeters కంటే fibroids పెరుగుతున్నాయి అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ ఉండడం, ఆన్ అండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉండడం, హెవీ బ్లీడింగ్, దీస్ ఆర్ ద ఫస్ట్ సిమ్టమ్స్ విచ్ అపియర్ వెన్ ద ఫైబ్రాయిడ్ ఇస్ మోర్ దెన్ 5 centimeters. ఓకే. సో అంటే పీరియడ్స్ కూడా నార్మల్గా కాకుండా కొంత అర్లీగా రావడం, సో కొంత చెప్తారు 10 days బిఫోర్ రావచ్చు ఇలా అని, అంతకన్నా అర్లీగా రావడం ఇది కూడా ఒక సిమ్టమ్ అనుకోవచ్చు. అర్లీగా వస్తుంది. అండ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ ఎవ్రీ 30 daysకి రావాల్సింది కొంతమందికి ఎవ్రీ 10 days పీరియడ్స్ రావడం ఉంటుంది. సో ఇవి ఎప్పుడు చూస్తామంటే జనరలీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే యూట్రస్లో ఎండోమెట్రియంలో ఉండే ఆ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ కంటిన్యూస్లీ బ్లీడ్. మనం మెడిసిన్స్ ఇవ్వంగానే తగ్గిపోతుంది. వెన్ వి గివ్ సమ్ మెడికేషన్ టు దెమ్ దే విల్ స్టాప్. మళ్ళీ మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే అగైన్ దే స్టార్ట్ బ్లీడింగ్. సో ఆ ఫైబ్రాయిడ్స్లో అన్నిట్లో కంటే ద సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అనే ఫైబ్రాయిడ్స్ మాత్రం వెరీ ప్రాబ్లమాటిక్ ఫైబ్రాయిడ్స్. ఏ మెడికేషన్ ఇచ్చినా అవి స్టాప్ చేయడానికి ఉండదు. సో సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ మాత్రం ఆ ఫైబ్రాయిడ్స్కి మాత్రం కంపల్సరీ మనం సర్జికల్ ట్రీట్మెంటే ఉంటుంది దానికి. ఓకే. సో డాక్టర్ మీరు చెప్పినట్టుగా అంటే ఫైబ్రాయిడ్ సైజ్ని బట్టి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయని చెప్పారు. అలాగే లొకేషన్ ఒకటి, అది యూటర్స్లో ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అవన్నీ. సో ఎక్కడ ఫామ్ అయితే ఎటువంటి సివియారిటీ ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఏంటంటే యూట్రస్లో మనకి చెప్పాను కదా నేను, ఎండోమెట్రియం మయోమెట్రియం అంటే గర్భసంచి యొక్క మజిల్ లేయర్ అనమాట. సో జనరలీ ఈ ఫైబ్రాయిడ్స్ 90% ఈ మజిల్ లేయర్లోనే ఉంటాయి. అండ్ ద అదర్ అవుటర్ లేయర్ అనమాట, యూట్రస్కి అవుటర్ లేయర్ని సీరోజా అంటాం. అక్కడ కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి, అక్కడ కూడా సైజ్ విపరీతంగా పెరుగుతాయి, కానీ అవి ఎటువంటి సిమ్టమ్స్ రావు. దే విల్ నాట్ క్రియేట్ ఎనీ సిమ్టమ్స్. కానీ ఈ మజిల్ గర్భాశయం ఒక మజిల్, యూట్రైన్ మజిల్ అండ్ ఎండోమెట్రియం అనే ప్లేస్ ఈజ్ అ వెరీ వాస్కులర్ అనమాట. చాలా బ్లడ్ సప్లై ఉంటుంది దానికి, ఎండోమెట్రియంకి. సో అక్కడికి వచ్చే ఫైబ్రాయిడ్స్ అందుకని హెవీగా బ్లీడ్ అవుతాయి, సైజ్ బాగా పెరుగుతాయి. అండ్ ఎస్పెషల్లీ అక్కడ వచ్చే ఫైబ్రాయిడ్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ, ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రికరెంట్గా అబార్షన్స్ అవుతాయి. సో చాలామందికి రికరెంట్ అబార్షన్స్తోనే వస్తూ ఉంటారు. అంటే కంటిన్యూస్గా ఎవ్రీ టైమ్ దే బికమ్ ప్రెగ్నెంట్, దే విల్ గెట్ అబార్టెడ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. సో ఈ ఎండోమెట్రియంలో ఉండే ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో వెదర్ దే ఆర్ 2 centimeters 5 centimeters ఆ ఎండోమెట్రియం ప్లేస్లో ఉన్నప్పుడు దే విల్ నాట్ గివ్ ప్లేస్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. సో వాళ్ళకి కంటిన్యూస్గా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో దీస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ వెరీ ప్రాబ్లమాటిక్ ఫైబ్రాయిడ్స్ అనమాట. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ద ఫైబ్రాయిడ్స్ విచ్ we see in the endometrium. ఈ మజిల్ లేయర్లో ఉండే ఫైబ్రాయిడ్స్ అవి ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఉండవు, బట్ కొంచెం అవి సైజ్ అనేది మోర్ దాన్ 10 centimeters ఫైబ్రాయిడ్ సైజ్ అయినప్పుడు సివియర్ పెల్విక్ పెయిన్ ఆర్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి అవుట్ ఆఫ్ దీస్ 3 ఫైబ్రాయిడ్స్ ఈ ఎండోమెట్రియం సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ వెరీ ప్రాబ్లమాటిక్ ఫైబ్రాయిడ్స్. సో ఎవరైతే రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి, ఎవరైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే లైక్ దే గెట్ మ్యారీడ్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ కన్సీవింగ్, పిల్లలు అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి స్కాన్లో ఇవి బయటపడవు, చిన్నగా చాలా టైనీ సైజ్ ఉంటాయి. అంటే లైక్ 2 centimeters 3 centimeters. సమ్టైమ్స్ ఈవెన్ ద రేడియాలజిస్ట్ ఎవరైతే స్కాన్ చేస్తారో వాళ్ళు సరిగ్గా చూడలేరు. సో ఈ అల్ట్రాసౌండ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ అల్ట్రాసౌండ్స్లో కూడా మనకి నార్మల్ అల్ట్రాసౌండ్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఒక్కొక్కసారి కనిపించవు. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద అదర్ అల్ట్రాసౌండ్ ఇస్ 3-dimensional స్కాన్ అంటాం దాన్ని. అంటే మనం 3 dimensionsలో మనం చూడొచ్చు. సో క్లియర్గా మనకి వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ ఫైబ్రాయిడ్స్. అండ్ ద అదర్ వన్ ఈస్ ఎంఆర్ఐ పెల్విస్. సో ఎప్పుడైతే రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి, పిల్లలు కావట్లేదు అని అన్న వాళ్ళకి జస్ట్ నార్మల్ ఒక అల్ట్రాసౌండ్ చేస్తే మనకి
ఏమైనా డయాగ్నోస్ చేయలేనప్పుడు ఈ 3 డైమెన్షనల్ స్కానింగ్ అనేది లేదా ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేస్తాం. సో దీన్ని చేసి మేము దాన్ని ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అంటాం అనమాట. సో ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ ఎందుకు చేస్తాము అంటే ఈ ఫైబ్రాయిడ్ అనేది ఏ లొకేషన్లో ఉంది, దాంతో ఏం ప్రాబ్లం అవుతుంది, అంటే వై షీ ఈజ్ నాట్ క్యారింగ్, వై షీ ఈజ్ గెటింగ్ రికరెంట్ అబార్షన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో దట్ తనకి కరెక్ట్గా ఎటువంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి అనేది మనకి తెలుస్తుంది ఆ ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ చేయడం వల్ల. సో 3 డైమెన్షనల్ స్కాన్స్ అండ్ ఎంఆర్ఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎస్పెషల్లీ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి అదర్ దాన్ అల్ట్రాసౌండ్. ఓకే. సో అయితే డాక్టర్ చాలామందికి మీరు చెప్పినట్టుగా రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నా కానీ కొంతమందికి రీజన్ ఏంటి అనేది తెలియదు. 1 or 2 times అయిన తర్వాత థర్డ్ టైం వన్స్ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సో ఆ ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ కాకుండా ఎంతవరకు మనం సేవ్ చేయగలమంటే ఇప్పుడు రీజన్ ఫైబ్రాయిడ్సే అయితే గిన ఆ ఫైబ్రాయిడ్ ఒకవేళ ఉంటే గిన వీ విల్ డూ ఆ ఫైబ్రాయిడ్ని మనం బయటికి తీయాల్సిందే. బికాస్ ఇఫ్ షీ హ్యాస్ టు బికమ్ ప్రెగ్నెంట్, హ్యావ్ చిల్డ్రన్, ఎక్కడైతే ఉందో ఆ ఫైబ్రాయిడ్ని, సో ఒకవేళ అది సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అయితే దాన్ని మేము హిస్ట్రోస్కోపిక్ మెజర్స్తో తీసేస్తాము. హిస్ట్రోస్కోపీ అంటే మనము అబ్డామిన్ త్రూ వెళ్ళము. సో ద అదర్ వే వి గో అండ్ వి డూ రిమూవ్ ద ఫైబ్రాయిడ్. అదే ఒకవేళ మజిల్ లేయర్లో ఉంది అని అంటే లాప్రోస్కోపిక్గా వెళ్ళి లాప్రోస్కోపికల్ మయోమెక్టమీ అంటాం దాని ఆ ప్రొసీజర్ని. సో వి డూ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అయినా 6 months to 8 months వెయిట్ చేసి తర్వాత వాళ్ళని కన్సీవ్ అవ్వమని చెప్తాము. సో ఈ ఎస్పెషలీ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ఉంటుందో, ఎవరికైతే రికరెంట్ అబార్షన్స్ ఉంటాయో వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కంపల్సరీ మనం సర్జరీ చేసి తీయాల్సింది. ఓకే. సో అయితే ఇందాక కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అవి ఏ సైజులో ఉన్నా కానీ అన్నారు. అవి కంటిన్యూస్గా అలానే ఉండడం వల్ల అంటే ఫ్యూచర్లో కానీ ఎటువంటి పెయిన్స్ కానీ ఎటువంటి అంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అందుకనే ఇప్పుడు ఇలా ఏసిమ్టమాటిక్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని, బట్ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేవనుకోండి, అట్లీస్ట్ 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవాలి, అల్ట్రాసౌండ్ చేసి సైజ్ ఏమైనా పెరుగుతుందా. ఒక్కటే ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి సపోజ్ నెక్స్ట్ ఇయర్కి ఇంకో 2 ఫైబ్రాయిడ్స్ అంటే కొత్త ఫైబ్రాయిడ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకో ప్లేస్లో స్టార్ట్ అయ్యాయి, సో ఏమైనా మల్టిపుల్గా స్టార్ట్ అవుతున్నాయి ఆ ఫైబ్రాయిడ్స్, ఇంకేమైనా కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి అనేది జస్ట్ వీ హ్యావ్ టు స్క్రీన్. సో స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే ఇయర్లీ వన్స్ దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్, దే హ్యావ్ టు ఈ అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి. ఓకే. సో అసలు ఫైబ్రాయిడ్స్ అనేవి అంటే అది ఏ లొకేషన్లోనైనా ఫామ్ అవ్వడానికి కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్ అంటారా, ఫుడ్ అంటారా, ఎక్సర్సైజ్, ఏం చెప్తారు? ఐ టోల్డ్ యూ, ఇంతకు ముందే చెప్పాను కదా నేను, 40 to 60% దే ఆర్ జెనెటికలీ రిలేటెడ్. ఓకే. జెనెటిక్ మ్యూటేషన్స్ అయినప్పుడు మన బాడీలో ఎస్పెషల్లీ నేను చెప్పాను కదా ఆ క్రోమోసోమ్స్లో మ్యూటేషన్స్ అయినప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ మ్యూటేషన్స్ ప్రతి ఒక్కరికి అందరిలో మ్యూటేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా వైరస్ తీసుకున్న, ఇప్పుడు రీసెంట్గా మనం ఫేస్ చేస్తున్న వైరస్ జెనెటిక్ మ్యూటేషన్స్ అయ్యి ఒక్కొక్క వేరియంట్గా వస్తుంది. సో అలాంటి అందరికీ కరోనా అందరూ సివియారిటీ రావట్లేదు, అంటే అందరూ సిక్ అవ్వట్లేదు. సో అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి అందరికీ బాడీలో ఈ జెనెటిక్ వేరియేషన్స్ అవుతాయి మన బాడీలో ఆ క్రోమోజోమ్స్లో, కానీ కొంతమందికే ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. సో ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకి ఒకవేళ ఫైబ్రాయిడ్స్ వస్తే వాటికి రీజన్ ఏమంటారు? దట్స్ వాట్, సపోజ్ మదర్కి లేదు, గ్రాండ్ మదర్కి లేదు, బట్ స్టిల్ షీఈ్ హ్యావింగ్ ఫైబ్రాయిడ్ అంటే తన బాడీలో ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ మూలంగా తనకు ఆ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయి ఉంటాయి. ఓకే. అంటే వీటికి పర్మనెంట్ సొల్యూషన్ కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారా? ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ జెనెటికల్లీ వీ కాంట్ డూ ఎనీథింగ్. అంటే మనం ఏమైనా అలాంటి ఫైబ్రాయిడ్స్ వచ్చాయి, సిమ్టమ్స్ ఉన్నాయి, అవి ప్రాబ్లం అవుతున్నాయి, లైక్ పిల్లలు కావడానికి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే అబార్షన్స్ అవుతున్నాయి, లేదా పెయిన్ వస్తుంది, లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది అన్నప్పుడు వాటికి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫైబ్రాయిడ్స్ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఓన్లీ ఫైబ్రాయిడ్స్ మట్టుకి మనం తీసేస్తే, సపోజ్ ఒక ప్లేస్ నుంచి మనం తీసాము, ఇన్ ఫ్యూచర్ షీ మేడ్ ఆ ప్లేస్ కాకుండా పక్కన ఉన్న ప్లేస్ నుంచి కూడా తనకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే అంటే పిల్లలు కలిగిన తర్వాత కానీ కొంతమందికి మీరు చెప్పినట్టుగా 20 to 45 మధ్యలో వస్తాయని చెప్పారు. సో 30+ కానీ 40+ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ మళ్ళీ ఫామ్ అయితే వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటారు? ప్రెగ్నెన్సీ ఇష్యూ ఇంకా లేనప్పుడు? ప్రెగ్నెన్సీ ఇష్యూ లేదు, ఫైబ్రాయిడ్స్ చాలా నార్మల్ సైజ్ ఉన్నాయి, ఎక్కువ సిమ్టమ్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు జస్ట్ వీ విల్ గివ్, అంటే ఆ పీరియడ్స్ అప్పుడు ఆ హెవీనెస్ అనేది తగ్గడానికి, ఎందుకంటే పీరియడ్స్ హెవీగా అయిపోయి వాళ్ళది హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఎనీమిక్ అయిపోతూ ఉంటారు, రక్తశాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చాలా
టైర్డ్గా అనిపించడము, బ్లడ్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే టైర్డ్గా అనిపించడము, వీక్గా అనిపించడము, అండ్ ఆల్ దీస్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి హార్ట్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనమాట, బ్లడ్ తక్కువగా ఉంటాయి బాడీలో. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా మేము ఐరన్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తాము. ఆ హెవీనెస్, ఆ పీరియడ్స్ టైంలో హెవీనెస్ తగ్గడం కోసం కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రియల్లీ మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం హెవీనెస్గా అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళకి జస్ట్ మనం కన్జర్వేటివ్గా ట్యాబ్లెట్స్ తోటి మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే. సో అయితే టీనేజర్స్ అంటే 19-20 ఇయర్స్ ఉన్న వాళ్ళు కనుక ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే వాళ్ళు తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళు కన్సీవ్ కావాలనుకుంటారు. సో వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం లేకుండా అంటే ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఈ స్టేజ్లోనే తీసుకోవాలంటారు? ఇప్పుడు అది కూడా మళ్ళీ సేమ్, ఇప్పుడు టీనేజర్స్ లేదా అన్మ్యారీడ్ విమెన్లో వస్తే, బికాస్ దే హ్యావ్ ద ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్ దాట్, కాబట్టి వాళ్ళకి ఏంటంటే సైజ్ అగైన్ ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్, హ్యూజ్ ఫైబ్రాయిడ్, ఒక సైజ్ ఆఫ్ క్రికెట్ బాల్ సైజ్ అంత ఫైబ్రాయిడ్ ఉంది. ఆఫన్ షీఈస్ గెటింగ్ పెయిన్, ఆఫన్ షీఈస్ హ్యావింగ్ బ్లీడింగ్, ఎప్పుడు చూసినా బ్లీడింగ్ అనే ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళకి లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేస్తాం. ఓకే, బికాజ్ ఆ మొత్తం ఫైబ్రాయిడ్ తీయాల్సిందే. అది అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్, అదర్వైజ్ దే స్టార్ట్ గ్రోయింగ్. ఎందుకంటే ఆ ఏజ్లో హార్మోన్స్ అంత ఎక్కువగా ఉండడంతో అది ఇట్ విల్ గ్రో వెరీ ఫాస్ట్. సో కాబట్టి అంత పెద్ద సైజ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఏ సర్జరీ అండ్ అది సర్జరీ చేసి తీయాలి. సో సర్జరీ చేసిన తర్వాత చాలామందికి డౌట్స్ ఏముంటాయంటే, అన్మ్యారీడ్ ఫైబ్రాయిడ్ ఉంది, సర్జరీ చేసుకున్నాం, ఫ్యూచర్లో మాకు ప్రెగ్నెన్సీస్ రావేమో, లేకపోతే ఫ్యూచర్లో మాకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయో అని భయపడతారు. బట్ డెఫినెట్లీ వాళ్ళు కన్సీవ్ అవుతారు, దే విల్ హ్యావ్ ప్రెగ్నెన్సీస్, దే విల్ హ్యావ్ 1 or 2 చైల్డ్, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ద చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్, ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. ఓకే. సో అంటే మళ్ళీ ఫామ్ అవ్వకుండా వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు, లేదంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలంటారా? డెఫినెట్లీ వాళ్ళకి ఒక్కసారి ఫైబ్రాయిడ్స్ వచ్చి మనం సర్జరీ చేశాము అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఒక పిల్లలు అయిపోయారు, చిల్డ్రన్ అయిపోయారు అని అనుకున్నా, లేదా అవ్వలేదు అని అనుకున్నా, ఇయర్లీ వన్స్ మాత్రం దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్, రావాలి, అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి, మళ్ళీ ఏమైనా కొత్త ఫైబ్రాయిడ్స్ ఏమైనా వస్తున్నాయా అనేది చూసుకోవాలి. ఓకే. సో అయితే డాక్టర్, ఈ ఫైబ్రాయిడ్స్ ఎవరికైతే అంటే పిల్లలు పుట్టిన తర్వాత మిగతా ఏజ్ వాళ్ళకి ఏమైనా ఒకవేళ ఫైబ్రాయిడ్స్ వస్తే వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, డయాబెటీస్ కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలంట? అవును, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ కూడా రీసెంట్గా అంటే లైక్ మేము ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రీసెంట్గా లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అంటే థైరాయిడ్ ఉన్న కొంతమంది మెడిసిన్స్ వేసుకోరు. అంటే నాకు థైరాయిడ్ లేదు, నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, ఐఎమ్ ఓకే అని చాలామంది అవాయిడ్ చేస్తారు మెడిసిన్స్, దే డోంట్ టేక్ ఇట్. ఆర్ అదర్వైజ్ దే గో ఫర్ ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ లైక్ హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ, అంటే మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఫైబ్రాయిడ్స్ అనగానే వాళ్ళకి నచ్చదు, నాకు ఫైబ్రాయిడ్ ఉంది అని అనగానే దే ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. అరే నాకు ఫైబ్రాయిడ్ ఉంది, ఐ షుడ్ నాకు ట్రీట్మెంట్. సపోజ్ నా దగ్గరికి వచ్చారు, నేను సర్జరీ అని చెప్పాను అనుకోండి, దే డోంట్ లైక్ ఇట్, అంటే సర్జరీ అనేది నచ్చదు, దే వాంట్ ఇట్ సమ్హౌ మెడిసిన్స్తోనే నాకు తగ్గిపోవాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, దే గో టు మల్టిపుల్ అదర్ మెడికల్ ట్రీట్మెంట్స్ లైక్ ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి కానీ, దే ట్రై టు రెడ్యూస్ దట్ దిస్ థింగ్. సో ఇంతకుముందు మన అలోపతిలో మెడికేషన్స్ ఉండేవి కాదు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ తగ్గించడానికి. సో ఇప్పుడు రీసెంట్గా లైక్ సిన్స్ 1 to 2 years ఈవెన్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎవరైతే సర్జరీ వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఫర్ ఎ సర్జరీ, ఆర్ కొంతమందికి ప్యానిక్ ఉంటుంది, సర్జరీ అంటే నచ్చదు, దే విల్ గెట్ పానిక్ అటాక్స్ అనమాట, అంటే సర్జరీ అనగానే వాళ్ళకి నచ్చదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, దెర్ ఆర్ 2-3 న్యూయర్ డ్రగ్స్, ఈ డ్రగ్స్ అనేవి ఇస్తున్నాం ఇప్పుడు. వీ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ దోస్ ట్రీట్మెంట్ టు సచ్ పేషెంట్స్, ఎస్పెషలీ టు సచ్ పేషెంట్స్ ఎవరికి అంటే సర్జరీ వద్దు అని అనుకున్న వాళ్ళకి. సో ఈ ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అని అంటే లివర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో లివర్ టాక్సిసిటీ అనమాట. సో వాళ్ళకి అందుకని ఏం చేస్తామంటే, ఈ ట్రీట్మెంట్ ఎవ్రీ 3 months వీ గివ్ ద ట్రీట్మెంట్, స్టాప్ చేస్తాము. ఒకవేళ సైజ్ తగ్గింది మళ్ళీ వీ విల్ డూ ద స్కాన్ అండ్ సైజ్ ఏమైనా తగ్గిందా లేదా అబ్జర్వ్ చేస్తాం. సైజ్ తగ్గింది, పెయిన్ తగ్గుతుంది, సిమ్టమ్స్ తగ్గుతున్నాయి, దెన్ వీ విల్ స్టాప్ ద ట్రీట్మెంట్. అండ్ ఎవ్రీ మంత్కి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ట్యూమర్స్, వాటిని సైజ్ మనం తగ్గించాలి. సో మనం ఇచ్చే మెడికేషన్స్, సో డెఫినెట్లీ దే ఆర్ మోర్ పవర్ఫుల్, సో దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ బాడీ. సో బేసికల్లీ అవి ఏంటి అంటే లివర్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి, లివర్ పైన లివర్ టాక్సిసిటీ అనమాట. సో లివర్ ఎంజైమ్స్ని మేము మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఈవెన్ ఇన్ అలోపతి ఆల్సో నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ టాబ్లెట్, ఏవైతే
సర్జరీ వద్దనుకున్నారో కన్జర్వేటివ్గా వీఆర్ గివింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఫైబ్రాయిడ్స్. సో కాకపోతే ఏంటంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది కూడా దీనికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. సర్జరీ వద్దనుకున్న హ్యూజ్ ఫైబ్రాయిడ్స్, పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళకి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ని మనం తగ్గించడానికి మాత్రం ట్రీట్మెంట్ ఉండదు. ఓన్లీ 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్, కొంచెం హెవీ బ్లీడింగ్ ఉంది, లేకపోతే హార్ట్ పేషెంట్స్, వాళ్ళకి సర్జరీ చేయలేం. కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. సో అలాంటి వాళ్ళకి మనం ఇలాంటి ట్రీట్మెంట్ టెంపరీగా ఇవ్వగలుగుతాం. ఓకే. సో డాక్టర్, అయితే ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్న వాళ్ళకి అంటే గతంతో కంపేర్ చేస్తే అంతకు ముందు చూస్తే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్పండి. అంటే ఎటువంటి స్టేజ్లో ఉన్న ఫైబ్రాయిడ్స్కైనా ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్. ఓకే. సో ఇంతకుముందు ఏంటంటే ఫైబ్రాయిడ్ అనగానే సిజేరియన్ లాగా మొత్తం అబ్డామిన్ ఓపెన్ చేసి చేసేవాళ్ళు సర్జరీస్. కానీ ఇప్పుడు ఏంటంటే మేము అన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నాము. లాప్రోస్కోపిక్ మయోమెక్టమీస్, హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ మయోమెక్టమీస్ చేస్తున్నాము డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. సో వీటితో ఏంటంటే మనకి ఆపరేషన్ అయ్యింది అనే ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. ఇఫ్ యూ డూ ఏ లాప్రోస్కోపీ కానీ, హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ మయోమెక్టమీ కానీ, లాప్రోస్కోపిక్ గైడెడ్ మయోమెక్టమీ చేసిన మేజర్ సర్జరీస్ అయ్యాయి అనే ఫీలింగ్ ఉండదు పేషెంట్కి. దే ఆర్ వెరీ, అంటే పేషెంట్కి సర్జరీ చేసిన నెక్స్ట్ డే వీ విల్ డిశ్చార్జ్ ద పేషెంట్. పెయిన్ అనేది ఉండదు, అంత పెయిన్ఫుల్ సర్జరీస్ కాదవి. సో దీస్ ఆర్ 2 modalities. వన్ ఈజ్ లాప్రోస్కోపీ అండ్ ద అదర్ ఈజ్ హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ మయోమెక్టమీ. స్టిల్ ఈ లాప్రోస్కోపీ కూడా వద్దు, మయోమెక్టమీ మాకు హిస్ట్రోస్కోపీ కూడా వద్దు అని అనుకునే వాళ్ళకి దేర్ ఆర్ అదర్ న్యూ మొడాలిటీస్. ఇది ఏంటంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చేస్తాం. అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు ఉంటారు. సో ఇది దీంతో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ని బట్టి మనం ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లై వెళ్తుంది. ఆ బ్లడ్ సప్లైని మనం కట్ ఆఫ్ చేయాలి, ఆ సైజ్ అనేది తగ్గించాలి. అది సైజ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఆ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ వన్ లేటెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ హూమ్ ఎవరికైతే సర్జరీ వద్దు అని అనుకున్న వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మాకు వచ్చే పేషెంట్స్ దోస్ ఆర్ బేస్డ్ లైక్ వర్కింగ్ ఇన్ US, working in Dubai, somewhere. They don't get a leave for a longer time. So వాళ్ళు ఏమంటారంటే we can't go for a surgery, మాకు we want some treatment ఫర్ ఎ లాంగర్ టైం, అంటే మళ్ళీ మాకు రావాల్సిన ఇది లేకుండా. సో US నుంచి అలాంటి పేషెంట్స్కి, లేకపోతే ఇక్కడే ఉన్న పేషెంట్స్కి మాకు సర్జరీ వద్దు అని అనుకున్న వాళ్ళకి దెర్ ఇస్ అ న్యూయర్ మొడాలిటీ టెక్నిక్ ఏంటంటే యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్. సో యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లై ఏదైతే వెళ్తుందో ఆ బ్లడ్ సప్లైని మేము కట్ ఆఫ్ చేస్తాం ఎంబలైజేషన్ ద్వారా. సో ఆ బ్లడ్ సప్లై వెళ్ళే ఆ వెజల్స్ని బ్లాక్ చేస్తాం అనమాట. బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి అవి గ్రో అవ్వవు, అండ్ దెన్ దే స్టార్ట్ ష్రింకింగ్, సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ సైజ్ తగ్గిపోతుంది, సిమ్టమ్స్ తగ్గిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద సిమ్టమ్స్ విల్ కమ్ డౌన్. అండ్ కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం అది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దే హ్యావ్ టు బీ ఇన్ ఫాలో అప్. అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా స్కాన్ చేసుకుంటూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ఫర్ 1 to 2 years దే విల్ నాట్ హ్యావ్ దిస్ సిమ్టమ్స్. బట్ అగైన్ మళ్ళీ 2 years తర్వాత, అంటే మనం ఎప్పుడైతే మనం అది ఆ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేస్తాం, బట్ ఏంటంటే గర్భసంచికి వేరే త్రూ కూడా బ్లడ్ సప్లై వస్తూ ఉంటుంది. సో ఆ బ్లడ్ సప్లై అనేది మళ్ళీ డెవలప్ అవ్వడానికి 6 months ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్, అంటే 6 months దాటిపై 1 year దాటాలి. మళ్ళీ ఆ ఫైబ్రాయిడ్కి మళ్ళీ కొత్తగా బ్లడ్ వెజల్స్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం. సో 1 year 2 years వరకు మనము ఈ ప్రొసీజర్తో మనము ఆ సైజ్ని తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్టర్ 2 years మళ్ళీ దానికి కొత్తగా బ్లడ్ సప్లై స్టార్ట్ అయితే మళ్ళీ అవి మళ్ళీ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో దీస్ నేను చెప్పేవన్నీ కూడా వెరీ టెంపరీ ప్రొసీజర్స్. అంటే మనం కొన్ని రోజులు పోస్ట్పోన్ చేద్దాము ప్రొసీజర్స్ని, లేదా కొంతమందికి సర్జరీస్ అంటే పానిక్, దే డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీస్ అనుకున్న వాళ్ళకి ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చేస్తున్నాం. ఓకే. సో అయితే అసలు ఫైబ్రాయిడ్స్ కొన్ని ఫామ్ అయినప్పుడు సిమ్టమాటిక్ ఉంటాయి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో జనరల్గా విమెన్ అనే వాళ్ళు ఎప్పుడైనా అంటే ఇయర్లీ వన్స్ కానీ 6 monthsకి ఒకసారి కానీ ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటే దీన్ని ప్రైమరీ స్టేజ్లోనే గుర్తించవచ్చు అంటారు? యా, నార్మల్గా కూడా అంటే అందరూ కూడా 20 విమెన్ అంటే మనకి బీయింగ్ విమెన్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ taking care of home, taking care of our workplace and everything, we have to take care of ourselves too, right? So ఎందుకంటే because every month menstruation ఉంటుంది, right? And అది కాకుండా ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి దే హ్యావ్ టు డూ అ బేసిక్ బ్లడ్ టెస్ట్.
బేసిక్ చెకప్స్ ఉంటాయి, అవి చేసుకుంటే చాలా సరిపోతుంది. సో కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉంటుంది కానీ వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోరు, ఆల్వేస్ ఎనిమిక్ ఉంటారు. సో అట్లీస్ట్ వాళ్ళు హాస్పిటల్కి వస్తే ఎనిమిక్ ఉంటే వీ విల్ స్టార్ట్ సమ్ ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ సప్లిమెంటేషన్, ఫుడ్ డైట్ ద్వారా మన వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్ చేయడానికి డైటిషియన్ చెప్పే డైట్ ఫాలో అవ్వమని చెప్తాము. లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, అంటే సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్టాప్ చేయమని చెప్తాము. అంటే ఇఫ్ దే హ్యావ్ ఫైబ్రాయిడ్స్, ఇఫ్ దే రెగ్యులర్గా వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటి ఉన్న వాళ్ళకి మేము రెగ్యులర్గా చెప్తాము, ప్లీజ్ డోంట్ స్మోక్ ఆర్ డోంట్ టేక్ ఆల్కహాల్ అని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు. ఫైబ్రాయిడ్స్ సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.